ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన వీడియోలలో సామెతల గ్రంథము మరియు ప్రసంగి గ్రంథములోని కొన్ని అమూల్యమైన విషయాలను మీ ముందుంచుచూ వస్తున్నాను. నేటి ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. విలియం అనే 20 ఏళ్ల యవనస్తుడు తన సొంత ఖర్చుతో తన సొంత ఆసక్తిపై కెనడాలోని హే నదీ ప్రాంతం వద్ద ఒక సాహస యాత్రను చేపట్టాడు. అయితే అతని ప్రయత్నము, అతని ప్రయాస విషాదంతో ముగిసింది. కొంతకాలానికి ఒక పర్వత శ్రేణి ప్రక్కన ఒక చిన్న గుడిసెలో పడియున్న అతని శవాన్ని పర్వత పదాతి దళము వారు కనుగొన్నారు. చివరి గడియల్లో అతడు తన తల్లికి రాసిన ఉత్తరంపై అతని చెయ్యి అలాగే పడి ఉంది. హృదయాన్ని కదిలించే ఆ ఉత్తరంలోని మాటలు ఇలా ఉన్నాయి: అమ్మా, ఎండ బాగా ఉంది, కానీ నేను గడ్డగట్టిపోతున్నాను. నాలోని ఎక్కడో కొంత శక్తి ఉందని నేను అనుకుంటున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా ఆ శక్తిని పొందలేకపోతున్నాను. లేచి నడవాలని ప్రయత్నిస్తున్నాను, కానీ లేవలేకున్నాను. నాలో ఇక ఏమాత్రము శక్తి లేదని తేలిపోయింది. అన్నం తిని ఎంతో కాలం అయినట్టుందమ్మా. 40 రోజులుగా ఒక్క వ్యక్తి కూడా నాకు కనిపించలేదు. నా వద్ద కొన్ని పుస్తకాలు, మ్యాగజైన్లు, బైబిలు ఉంది, కానీ వాటిని చదివే ఆ శక్తి గాని నాలో లేవు. నా వద్ద కొన్ని ఆట వస్తువులు ఉన్నాయి, కానీ ఆడే శక్తి గాని ఆడాలన్న ఆసక్తి గాని నాలో లేవు. నా నిస్సహాయ స్థితిలో నా వద్ద ఉన్నవేవి నాకు సహాయం చేయలేవు. క్షణాలు గడిచే కొద్దీ నా మరణం సమీపిస్తోందని నాకు అర్థమవుతోందమ్మా. నా జీవితంలోని ఈ చివరి క్షణాల్లో నా పాపాలను దేవుడు క్షమిస్తాడా అన్న ఒకే ఒక్క ప్రశ్న నన్ను వేధిస్తోంది. ఇంతకాలం నేను పడిన శ్రమ ఎందుకోసమో, ఎవరి కోసమో అర్థం కాని స్థితిలో ఆవేదన పడుతున్నానమ్మా. అలా రాస్తుండగా అతని ప్రాణం అతనిలోంచి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎంత భయంకరం! అతని బలం పూర్తిగా క్షీణించింది. అతన్ని ఆదరించి ఓదార్చేవారు ఎవ్వరూ లేరు. భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ అతనిలో లేదు. ఒంటరితనం అతన్ని కృంగదీసింది. ఇదంతా ఎందుకో? సొంత సంతోషం కొరకు అతడు పడిన ప్రయాస వల్ల. జ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో తన కోసం ఎన్నో చేసుకున్నాడట. అవన్నీ ఎలా వ్యర్థమైపోయాయో ఇలా చెబుతున్నాడు: నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును సమకూర్చుకుంటిని. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను. ప్రియులారా, మన స్వార్థం కోసం మనము చేసే ప్రయాణాలు, ప్రయాస, పెట్టే ఖర్చు, ఇవన్నీ వ్యర్థం. క్రీస్తు కొరకు మనము చేసినదైతే నిలిచి ఉంటది. మన సంతోష సుఖాల కొరకు చేసిందైతే అదంతా వ్యర్థమే. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఎంతకాలం వ్యర్థంగా తిరుగులాడుతుంటావు? నీ ధనాన్ని, నీ కష్టార్జితాన్ని ఎంతకాలం వృధాగా ఖర్చు పెడతావు? దేవుని కొరకు ప్రయాసపడు. ఆ ప్రయాస వల్ల నీకు ప్రయోజనం ఉంటది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ ఇలా అంటాడు: ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభు కొరకై మనం చేసే ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. గనుక మనం ప్రయాస పడితే ప్రభు కొరకు ప్రయాసపడాలి, నష్టపోతే ప్రభు కొరకు నష్టపోవాలి. అప్పుడు మనం పరలోకమందు ధనాన్ని, కిరీటాన్ని సంపాదించుకుంటాం. అపోస్తలుడైన పౌలు అలాగే చేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, క్రీస్తును సంపాదించుకొంటిని అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఇక మీదట మీ ప్రయాసమును గూర్చి ప్రశ్నించుకోండి. వ్యర్థమైన ప్రయాసలు మాని ప్రభు కొరకై ప్రయాసపడండి. ప్రభువు మీ జీవితాన్ని అర్థవంతంగా మలుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేటి దినాలు అనేక మంది
స్వంత సంతోషాల కొరకు వ్యర్థముగా తిరుగులాడుతూ వ్యర్థముగా ఖర్చు పెడుతున్నారు. వారికి మీదట నీ కొరకు ప్రయాసపడి నీ కొరకు ఖర్చు పెట్టేవారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.